గొప్ప గొప్ప డైలాగులు నిన్న ప్రెస్ మీట్ ముందు. ఏంటంటే జగన్ గారు ఒక మాట అన్నారంట, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నారు. మీరు అందరూ కూడా చూశారు. దానికి ఒకటే ఏడుపులు. నారా లోకేష్ అయితే ఒక అడుగు ముందుకేసి ప్రజల చేత ఎన్నుకోబడ్డ డిప్యూటీ సీఎం గారిని మీరు కించపరిచేలా మాట్లాడతారా? ఏంటి ప్రజల చేత ఎంచుకోబడేది వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడలేదా? జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడి సింగిల్ గా పార్టీ పెట్టి 151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అవ్వలేదా? నువ్వు మీ నాన్న చంద్రబాబు నాయుడు కలిసి సైకో జగన్, సైకో పాలన ఊరూరు తిరిగారు. నువ్వు యువకాలంలో రోడ్ల మీద పొరలాడి సైకో పాలన, సైకో జగన్, గొడ్డాలి జగన్, అది ఇది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడే కదా. మర్చిపోయావా ఏంటి నారా లోకేష్? దానికి ఏమైనా డిమెన్షియా, మతిమరుపుతనం ఏమన్నా వచ్చిందా? అందరూ ప్రజల చేత ఎన్నుకోబడిన వారే. మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. వైఎస్ఆర్సీపీకి 40% ఓట్లు వచ్చాయి. రాష్ట్రంలో వేరే విపక్షమే లేదు. ఢిల్లీలో ఎలాగైతే బీజేపీని గుర్తించారో 3 ఎమ్మెల్యేలు వచ్చినా మీరు ఇక్కడ అలా గుర్తించవచ్చు కదా వైసీపీని ప్రతిపక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు అని.